అమ్మాయి వివాహం చేస్తే అమ్మాయి వివాహం కుదిరిందండి, వివాహం అయిందండి అని చెప్పుకుంటారు ఎవరైనా ఒకరికొకరు. అలాగే అబ్బాయికి వివాహం కుదిరితే, అబ్బాయి వివాహం అయితే మా అబ్బాయి ఒక ఇంటివాడయ్యాడండి అంటారు. ఒక ఇంటివాడయ్యాడండి మా అబ్బాయి అంటారు. అంటే పెళ్ళయిందని ఇట్టే అర్థమైపోద్ది. అంటే ఒక అమ్మాయి తన జీవితంలోకి వస్తే, తన పార్ట్నర్గా వస్తే, తనకు సాటి అయిన సహాయంగా వస్తే ఆయన ఇంటివాడైనట్టు లెక్క. అప్పటిదాకా ఇల్లు లేనట్టే లెక్క. అంటే పరిపూర్ణత ఎప్పుడు వచ్చింది అని అంటే స్త్రీ అతని జీవితంలోనికి వచ్చినప్పుడు కదా. స్త్రీకి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఎలాంటిది అని అంటే ఆదికాండం 1:27 వ్రాయబడి ఉంది. 26వ వచనములో తన రూపంలో, తన పోలికలో, తన స్వభావములో నరులను చేయాలి అనుకున్నాడు. 27వ వచనములో స్త్రీని గాను పురుషుని గాను ఇద్దరిని చేశాడు. అంటే తన పోలిక పురుషునికి ఎలా ఇచ్చాడో స్త్రీకి కూడా అలాగే ఇచ్చాడు. తన స్వభావము ఇచ్చాడు, అలాగే తన ఊపిరి కూడా. ఇద్దరికి ఆయన ఊపిరితేనే వాళ్ళు జీవాత్మ అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరిని గమనించినప్పుడు దేవుని పోలికే, దేవుని స్వభావం, దేవుని ప్రతినిధులుగా వారు కనబడుతూ ఉన్నారు. అలాగే స్త్రీని కోరుకున్నాడు, పురుషుని కూడా ఇద్దరిని అలాగే చేశాడు, వేరువేరుగా చేయలేదు. అంటే దేవుడు ఇద్దరికి సమాన ఆధిక్యత ఇచ్చాడు, ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఓకే. ఎన్నో సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ అది గుర్తుపట్టి స్త్రీలు కూడా సమాన హక్కే, వాళ్ళు అన్ని శాతం ఇన్ని శాతం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని ఇప్పుడు అంటున్నారు కదా. కానీ దేవుడు అసలు పుట్టించిన ఇద్దరిని సమానంగా చేశాడు. సాటి అయిన సహాయము అన్నాడు. అంటే ఈ స్త్రీని చేసింది ఎందుకు అంటే సాటి అయిన సహాయంగా ఉండడానికి చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకరికి ఒకరుగా దేవుడు అప్పగించిన పనులను జాగ్రత్తగా చేస్తూ దేవునికి మహిమ తెచ్చేవాళ్ళుగా, భూమి మీద ఆయనకు ప్రతినిధులుగా, ఆయనకు ప్రతిరూపాలుగా, ఆయన ప్రతిబింబాలుగా భూమి మీద బతకమని చెప్పారు.